ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలో గత కొన్ని నెలలుగా తీవ్ర విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఔషాపూర్ గ్రామ ప్రజలు యువత గట్కేసర్ మండల విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలు, వోల్టేజ్ సమస్యలతో విసిగిపోయిన గ్రామస్తులు, స్థానిక నాయకులు మరియు యువత పెద్ద సంఖ్యలో విద్యుత్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్య పరిష్కారం కోసం సంబంధిత విద్యుత్ అధికారికి వినతిపత్రం అందజేశారు. నిరసనకారుల సమస్యలపై స్పందించిన విద్యుత్ అధికారి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, ఔషాపూర్ మాజీ ఉప సర్పంచ్ ఎలుసాని అలీ యాదవ్, మాజీ వార్డు సభ్యులు బొడిగే శ్రీనివాస్ గౌడ్, కొలిచెరిమే వీరేశం, కందకట్ల దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నాయకులు ముద్దం లక్ష్మణ్ యాదవ్, జిల్లాల మల్లికార్జున్, గ్రామ యువకులు గుర్రం విలేరెడ్డి, చిలకమరి మహేష్, సత్యనారాయణ, జిల్లాల ప్రభాకర్, ఎలుసాని వీరేష్ యాదవ్, సురేష్ యాదవ్, ఎలుసాని చిన్న యాదవ్, అమిదాల రమేష్, డొంకెని ప్రభాకర్, అమిదాల భిక్షపతి గౌడ్, డొంకెని భాస్కర్ గౌడ్, పుట్కూరి భార్గవ్, అమిదాల రమేష్ గౌడ్, డొంకెని అరవింద్, అమిదాల ప్రభాకర్ గౌడ్, మర్రి చెన్నారెడ్డి, కాసుల నరేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందరికి ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకేమో మంచిగా ఇన్వర్టర్ తో నడుస్తుంది, 2-3 గంటలు వాళ్ళకి సరిపోతుంది. మామూలు గరీబ్ ప్రజానికానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చంటి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకు దోమలు మరీ విపరీతంగా ఈ వర్షాకాలం కాబట్టి దోమలు చాలా ఉన్నాయి. దోమల బాధ కూడా చాలా ఇదైపోయి ఫ్యాన్లు లేకపోవడం వల్ల దోమలు ఎక్కువ కరుస్తున్నాయి. కాబట్టి ఈ కరెంటు అధికారులు చాలా దయదలిచి మా ఔషాపూర్ మీద అతి త్వరలో పరిష్కారం చేయగలరని కోరుకుంటున్నా. ఈరోజు మరి కరెంట్ ఆఫీసు గట్కేసర్ లో మరి ఔషాపూర్ గ్రామానికి సంబంధించిన అందరూ అన్ని పార్టీలకు అతీతంగా మరి ఈ రోజు యువకులు కానీ అందరూ ఔషాపూర్ గ్రామంలో కరెంటు సమస్యతోని గత చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు చూసినా పోయినప్పుడల్లా గంటలు, 2 గంటలు, 3 గంటలు కరెంట్ పోతుంది. అంటే కనీసం ఫీజు పోతే కూడా 3-4 గంటలు టైం పడుతుంది కనీసం ఫీజు చేయడానికి. ఎందుకంటే ఎవరు ప్రాపర్ గా రెస్పాన్స్ ఇస్తలేరు. ఎందుకంటే ఏమంటే సరిపోయేంత సిబ్బంది లేదంటారు. ఆయన అక్కడ లోకల్ వర్క్ ఉన్నాయనేమో అక్కడెక్కడ మాదారం ఎక్కడ పంపుతారు. ఆ మాదారంలో వేసి ఇక్కడికి వచ్చేసరికి 3-4 గంటలు పడుతుంది. అందుకనే కరెక్ట్ గా ఎంప్లాయీస్ ని పెంచి మా గ్రామానికి ఒక ఎంప్లాయీని కేటాయించాలని. ఎందుకంటే గ్రామం పెద్దగా అయింది, కాలనీలు అన్నీ వచ్చినాయి. అందుకనే దాని తగ్గట్టుగా ఎంప్లాయీస్ కూడా పెంచాలని. అదేవిధంగా లో కరెంట్ సమస్య కూడా చాలా ఉన్నది. ఈ 3 ఫేజ్ నుంచి సింగిల్ ఫేజ్ అంటే చాలా కాలనీలో సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నది, దాన్ని 3 ఫేజ్ కు మార్చాలని. ఎందుకంటే లో కరెంట్ వస్తున్నది. అలాగే అన్ని అంటే కొన్ని కాలనీలు పెద్దగా వల్ల ట్రాన్స్ఫార్మర్ ఉండడము, దాంతో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో అన్ని అంటే కాలనీలు కొన్ని ఇండ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మళ్ళీ అక్కడ కూడా కరెంటు ఇంకా దాన్ని పెంచాలని. అంటే ఆ లో అవుతుంది కరెంటు కాబట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ పెంచాలని. ఈ సమస్యలన్నీ ఔషాపూర్ లో క్లియర్ చేయాలని మరి యువత గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బంది అంటే అన్ని గ్రూపులలో కానీ అంతా కానీ ఇప్పుడంతా జంజీ నడుస్తున్నట్టుగా ఔషాపూర్ లో కూడా మరి ఈ యూత్ అంతా మరి దీనిపైన చాలా గట్టిగా లొల్లు పెడుతున్నారు గత వారం రోజుల నుంచి. అందుకనే ఇక్కడికి వచ్చి ఏఈ గారిని కలవడానికి వచ్చినాము. ఏఈ గారికి, ఏడీ గారికి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ప్రాబ్లం ని ఈ వారం రోజుల్లో మా ఔషాపూర్ గ్రామంలో ఉన్న కరెంటు సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాము. తీర్చని ఎడల మరి మళ్ళీ వచ్చి ఇక్కడే ఈ కరెంట్ ఆఫీస్ దగ్గరే ధర్నా కార్యక్రమం పెట్టుకుంటాము. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మా సమస్యను పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. గడికి ఒకసారి కరెంట్ నైట్ పూట కూడా తీసేస్తారు. నైట్ 2 గంటలకు కూడా కరెంటు తీసేసి పిల్లలకు దోమలు గాని చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు నిద్రపోతలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. దీని పరిష్కారం మన కరెంటు ఆఫీసర్లు దీనికి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. గట్కేసర్ మండల్ మేడ్చల్ నియోజకవర్గంలో మా ఔషాపూర్ గ్రామంలో కరెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఒక 2-3 గంటలకు ఒకసారి పోయిందంటే 2-3 గంటల దాకా కరెంట్ వస్తలేదు. మరియు మా అంశాపూర్ మాదారానికి ఒకటే హెల్పర్ ఉండేపటికే ఉన్నాడు. కాబట్టి ఆయన కరెంటుకి ఏం చేయలేకపోతుంది. ఈ మాదారంలో ఉంటే ఔషాపూర్లో అవుతుంది, ఔషాపూర్లో ఉంటే మాదారం, అట్లా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మాకు కూడా ఒక ఔషాపూర్ కు సపరేట్ గా ఒక హెల్పర్ ని కేటాయిస్తే బాగుంటదని కరెంటు డిపార్ట్మెంట్ అధికారులకు కోరుతున్నాము. మరియు ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ వోల్టేజ్ వచ్చి ఈ ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, ఈ ఏసీలు అన్ని కాలిపోతున్నాయి.